నేదునూరు సర్వమంగళ సమేతుడైన చెన్నమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో ఒక యాత్రగా ఎందుకు వచ్చామంటే ఈ పరమ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు ఏకాదశ రుద్రక్షేత్రాలు చూడాలి అని. నేదునూరు సర్వమంగళ సమేతుడైన చెన్నమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో విచ్చేసిన భక్తులు, సంప్రదాయాభిమానులు, భారతీయతని నిలబెట్టాలనేటువంటి తపన ఉన్నటువంటి సభాసదులందరికీ నమస్కారం. ఈ రోజున మేము ఇక్కడికి వచ్చి ఈ స్వామి దర్శనం చేసుకుంటున్నామంటే దాని వెనకాల ఒకే ఒక వ్యక్తి చిత్తశుద్ధి, సంప్రదాయాభిమానం ఉన్నాయి. ఆ వ్యక్తే ఐనవిల్లి దేవాలయం కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు గారు. మేము రావడానికి ఎప్పుడూ వస్తాం, ఎప్పుడూ రావాలనే ఉంటుంది. ఈ దివ్యమైనటువంటి క్షేత్రాల గొప్పదనం తెలిసిన తర్వాత దర్శించాలని ఉంటుంది. కానీ దర్శించేందుకు గాను తాను పనిచేస్తున్నటువంటి దేవాలయం భక్తులతో కిటకిట్లాడాలి, ఆ దేవాలయం మొత్తం భారతదేశంలోనే ప్రసిద్ధ దేవాలయం కావాలి అనేటువంటి ఒక సంకల్పం. ఒక సౌమ్యంగా కనిపిస్తాడు ఆయన, చాలా దృఢంగా కార్యశీలి అయి అద్భుతమైనటువంటి క్రియాశీలతతో పనులు చేస్తారు. ఆయన వాడపల్లి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి మీద నాతో 2 పాటలు రాయించారు. ఆ రోజున ఆయన కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. అది స్వామి అనుగ్రహం. 3 కోట్ల రూపాయల ఆదాయంలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళారు. ఇప్పుడు 28 కోట్లు వాడపల్లికి. ఈ రోజున అటువంటి ప్రచారమే ఐనవల్లి కూడా చెయ్యాలి అని చెప్పి నాతో 2 పాటలు రాయించారు. సుప్రసిద్ధ సంగీత దర్శకురాలు శ్రీమతి ఎంఎం శ్రీలేఖ సంగీత దర్శకత్వం వహించింది ఆవిడ. ఇప్పుడే 2 పాటలు కూడా నిజాయితీకి నిలువెత్తు రూపం శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, వారు దాన్ని ఆవిష్కరించారు. నాతో పాటుగా రాష్ట్రపతి పురస్కార గ్రహీత సంస్కృతాంధ్ర పండితులు శ్రీ పిటిజివి రంగాచార్యులు గారు వచ్చారు. అచ్చ తెలుగు అవధాని సార్వభౌమ శ్రీ పాలపర్తి శ్యామలాంధ్ర ప్రసాద్ గారు వచ్చారు, మహాపండితులు. ఆ తర్వాత గురు సహస్రావధాని శ్రీ కడిమెళ్ల వరప్రసాద్ గారు వచ్చారు. మేమందరం కూడా ఒక యాత్రగా ఎందుకు వచ్చామంటే ఈ పరమ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు ఏకాదశ రుద్రక్షేత్రాలు చూడాలి అని. చూడటానికి కారణం ఏమిటంటే ఇది కూడా ఈ సంకల్పం నాకు కలిగించింది. ఈ క్షేత్రాలు ఇంతకు ముందు చూపించి ఐనవిల్లి ఈఓ గారు, రాజు గారు, ఇవి చూడటంతో నాకు మొన్న హృదయం ద్రవించిపోయింది. ఎందుకనంటే అద్భుతమైనటువంటి దేవాలయాలు, మహాద్భుతమైనటువంటి క్షేత్ర మాహాత్యం, కథలు, కానీ చూస్తే వీటికి తగినటువంటి పోషణ లేదు. ఈ పోషణ లేకపోవడం, ఒకటి ప్రభుత్వం నుండి, 2 ప్రజల నుండి. ప్రజలు ఇది అద్భుతమైనటువంటి ప్రాంగణం, దీంట్లో ఎన్నో సుందరమైనటువంటి మొక్కలు, మంచి పుష్పాలు, అందమైన పుష్పాలు పూచేటువంటి ఎన్నో మొక్కలు మనం ఇక్కడ నాటచ్చు. కొన్ని మాత్రమే ఉన్నాయి. దీన్ని 33 కోట్ల మంది దేవతలు ఇక్కడికి వస్తే ఈ గుడికి ఇక్కడి నుంచి మేము వెళ్ళాం అన్నంత సుందరంగా దీన్ని తయారు చేయొచ్చు. మనం అంత అందంగా తయారు చేయొచ్చు. ఎందుకంటే ప్రాంగణం ఉన్నది. ఒక నర్సరీ చూడండి, మీకు దగ్గరలో ఉండేటువంటి కడియం ప్రాంతంలో నర్సరీలో చూడండి, 100 గజాలు 200 గజాల ప్రదేశంలోనే ఎన్ని రకాల పూలతో ఎంత శోభాయమానంగా దాన్ని ఆకర్షణీయంగా అక్కడ అతను పెట్టుకుంటాడు. అతను అది చూడగానే మనకి కారులో వెళుతున్నప్పుడు ఇంకా మళ్ళీ ఆ తలకాయ తిప్పి ఇంకా అదే చూడాలనిపిస్తుంది. అట్లా ఇక్కడికి వచ్చినటువంటి మనుషులే కాదు, దేవతలు వాళ్ళు కూడా ఈ గుడి వదిలిపెట్టకుండా ఇక్కడే ఉంటామని అందరూ కూడా తలో పక్కన ఉండాలండి. మనం గుమగుమలాడేటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదం పెడితే చాలు, ఈ ప్రసాదం తింటూ మేము కూడా ఇక్కడే ఉంటామని దేవతలు, మానవులు అందరూ అనుకోవాలి. అట్లా అద్భుతమైన నాణ్య ప్రమాణాలతో ప్రసాదాలు చేయాలి. దానికి తగినట్టుగా ప్రభుత్వం వారు సహకరించాలి. ఉన్నటువంటి దేవాలయ భూముల నుండి సరైనటువంటి ఆదాయం మళ్ళీ అక్కడ అందాలి. అందరం కనుక కృషి చేసినట్లయితే యావత్ ప్రపంచంలో గర్వించేటువంటి అద్భుతమైనటువంటి దేవాలయ వ్యవస్థ మనకి ఏర్పడుతుంది. దానికి మనం అందరం కూడా పూనుకోవాలి. ఒక్కరితో అయ్యేది కాదు ఇది. ఇది మా ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు. ఈ దేవుడు అందరివాడు,
భక్తులకి చైతన్యం కలిగించే యాత్ర. మనకి బుద్ధి ఉండాలి కదండి. మనకి బుద్ధి ఉంటే మన గుడిని మనం బాగు చేసుకుంటాం. ఎక్కడైనా సరే కొబ్బరికాయల పెంకులు, కొబ్బరి పెంకులు, అరటి తొక్కలు అవేవి ఎక్కడా కూడా గుళ్ళల్లో ఉండటానికి వీల్లేదు. వాడేసిన పువ్వులు కూడా ఉండటానికి వీల్లేదు. దీనంతటికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వటం, ప్రతి ఆలయంలోకి వచ్చి ఇటువంటి సభలు పెట్టి స్థానికులందరితో కూడా మాట్లాడి ఒక చైతన్యం తీసుకురావాలనేది నా సంకల్పం. దానికి గాను ఈ పరమ పవిత్రమైన సోమవారం నాడు ఏకాదశి రుద్రుల్ని దర్శనం చేసుకుని ఆ కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుట్టాలి. ఇది నా ప్రధానోద్దేశం. అందుకని నేను వచ్చాను. ఈ రోజున అయినవిల్లిలో వినాయకుడి మీద రాసినటువంటి 2 పాటలను ఆవిష్కరించడానికి మా మీద అభిమానంతో, వినాయకుడి మీద భక్తితో సంప్రదాయాభిమాని అయి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.